అసలు ఎందుకు ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు ముఖ్యమంత్రి గారు వదులుకున్నారు? మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు అన్నట్టు అంత లడ్డు లాంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మంచి అవకాశం కదా ఇది. నమస్కారం అండి. నమస్కారం మీకు, అలాగే 60 వీక్షకులకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్న చాట్లో నేను కూడా కూర్చొని ఉన్నా ఆయన ఛాంబర్లో. ఐ ఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. 1 అవర్ పాటు జరిగింది. మీరు ప్రజెంటేషనే సరిగ్గా చేయలే. మీ ప్రజెంటేషన్ పట్టుకొని రమేష్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంశం మాట్లాడలేదా? అదే ఆ ప్రజెంటేషన్ ఎలా జరిగిందో నేను చెప్తాను. అరే ఉండొచ్చు, నాకు అవసరంలో తీసుకుంటాను కదా. కాదయ్యా రఫీ గారు చెప్పేది వినయ్యా. నాకు అవకాశంలో తీసుకుంటానయ్యా. నువ్వు చెప్పింది నేను తీసుకోను కదా. ఆయన చెప్పేసి సీఎం మాట్లాడి మొత్తం చెప్పాను కదా. అదే నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు కదా. నేను చెప్పిన దానికి నువ్వు ఆన్సర్ అంతే. ఈ అంశం మాట్లాడాలి లేదా? మా ప్రతినిధులు ఉన్నారు కదా అక్కడ. నేను ఉన్నాను. నీవు ఉండొచ్చు, నాకు సంబంధం లేదు విషయం. అక్కడ నా ప్రతినిధి ఉన్నాడు కదా. నాకు అవసరం ఉన్న అంశం నేను తీసుకుంటా. పోయి ఈనాడును క్వశ్చన్ చేయి. ఈనాడులో కూడా ఇదే అంశం రాశాడు. మరి ఇదెందుకు రాసావా? వేరే రాయని చెప్పి అడగకపోయినా మరి అదే చెప్పబోతున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజెంటేషన్ సరిగ్గా మీరెవరు చెప్పండి. నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి నాకు? అవును, నేను అక్కడ ఉన్నాను కాబట్టి. అరే మా వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కడ. ఉన్నాను కాబట్టి అంటే నీకు నచ్చినట్టు ప్రజెంటేషన్ ఇవ్వమంటావా ఏంటి? అక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నేను అడిగిన దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. రఫీ గారు గుర్తుపెట్టుకో, మీరు చెప్పింది నేను చెప్పాను. గుర్తుపెట్టుకో, నువ్వు అందరితో డిస్కస్ చేసినట్టు నాతో నడవదు. మీరే మాట్లాడండి. చెప్పేది మీరు అన్ని డిస్కషన్లు కూర్చున్నట్టు నాతో నడవదు. ఇది రాజేష్తో నడవదు. నేను చెప్పేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వరు, అది ఇవ్వరు అని మాట్లాడడం వెనక్కి తీసుకో. అర్థమైందా? నేనేం జరిగిందో చెప్పబోతున్నాను. నేను అడిగిన సమాధానం చెప్పు. నా ప్రజెంటేషన్ గురించి మీరెవరు నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి అంటున్నా నేను. అదే చెప్తున్నా. ఏం జరిగిందో చెప్పబోతున్నా. ఏం జరిగిందో చెప్పొద్దా? అది చెప్పు. మరి అది చెప్పకుండా నీ ప్రజెంటేషన్ సరిగ్గా లేదని మీరేం చెప్పడానికి నాకు? అదే కదా చెప్తున్నా. మళ్ళీ అదే అంటావు. ఈనాడులో అదే రాసిన వెళ్ళి అడుగు పోయి. ఈనాడు ఫోన్ చేసి ఏంది లడ్డు లాంటి అవకాశం అని చెప్పేసి అన్నారు. అది కాదని ఏం జరిగిందో చెప్ప. సబ్జెక్టు రావయ్యా బాబు, సబ్జెక్టు రా. ఏం జరిగిందో చెప్పబోతున్నా విను. అసలు విషయం మాట్లాడండి. ఏదో మాట్లాడుతుంటారు. మాట్లాడండి. మాట్లాడని ఏకవచనంతో. లేకపోతే ఏంటయ్యా మీరేంది? నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి నాకు? ఇలా కొత్తగా వచ్చావేంటి జర్నలిస్ట్? చెప్పబోతున్నానయ్యా అంటే నాకు సర్టిఫికేట్ అంటావేంటి? మాట్లాడు రఫీ గారు, మాట్లాడని అనవసరంగా ఉదయం మాట్లాడు. అక్కడ 1 అవర్ పాటు చీట్ చాట్ జరిగింది తెలుసు. లాస్ట్ లో ఒక విలేకరు అడిగాడు, జగన్మోహన్ రెడ్డి గారిని సెకీ ఒప్పందం మీద ఏం చర్యలు తీసుకోలేదు అది అని చెప్పేసి అడిగాడు. అవును. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, సెకీ ఒప్పందంలో ఇంకా అది అమెరికాలో వచ్చినటువంటి ఆరోపణే కానీ దానికి ఇంకా ఆధారాలు రాలేదు. ఆధారాలు వస్తే నేను అరెస్ట్ చేస్తాను. అది నాకు లడ్డు లాంటి అవకాశం. అమెరికాలో ఎక్స్పోజ్ అయింది కానీ ఇంకా ఇండియాకి దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ రాలేదు. నేను ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కాదు. నేను అరెస్ట్ చేయాలనుకుంటే నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే అరెస్ట్ చేసేవాడిని. నా ఉద్దేశం అది కాదు. సెకీ ఒప్పందం అయినా సరే దాని వివరాలన్నీ కూడా ఇండియాకి వస్తే నాకు లడ్డు లాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అన్నాడు. ఇక్కడ మీ దగ్గర పేపర్ ఉందా? ఈనాడు పేపర్ నన్ను చదవమంటావా? అరే నేను నేను ప్రత్యక్ష సాక్షిని. నేను ఈనాడు నాకేంటి సంబంధం? నేను కూర్చొని ఉన్నా అక్కడ. నేను కూర్చొని ఉన్నా. ఈనాడు ప్రాతిపదికనే మీరు డిబేట్లు పెడతారా? మీరు దాన్ని కన్సిడర్ చేస్తారు కదా. మీరు అలాంటి వాడు పేపర్లే కన్సిడర్ చేస్తారు. ప్రాతిపదిక మీద ముఖ్యమంత్రి గారు కూడా నేను ఉన్నాను అక్కడ అంటుంటే ఏం జరిగిందో చెప్తా ఉంటే ఒక విషయం ప్లీజ్ ప్రసాద్ గారు. ఈనాడులో ఏమొచ్చిందంటే ప్రసాద్ గారు కానీ ఆ తపేల ఛానల్ తపేల న్యూస్లు చూసుకొని వస్తారు. ప్రసాద్ గారు వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మైండ్ లో వస్తారు. వీళ్ళు కొన్ని మైండ్ లో ఈ రోజు ప్రధానంగా ప్రసాద్ గారు ఏమొచ్చిందంటే, జగన్ పై వచ్చిన ఆరోపణలు ఆయనపై చర్యలు తీసుకోవడానికి తనకు లడ్డు లాంటి అవకాశం. మాట్లాడండి ప్రసాద్ గారు
జగన్ పైన అరెస్ట్ చేయడానికి నాకు లడ్డు లాంటి అవకాశం ఏంటి అంటే సెక్యూతో చేసుకున్న ఒప్పందం పైన అవినీతి. ఇప్పటికీ ఉందని అర్థం. అది జగన్ మీద అరెస్ట్ చేయడం నాకు లడ్డు లాంటి అవకాశం ఇప్పటికి ఉంది. ఆ ప్రొసీడింగ్స్ అన్ని వచ్చిన తర్వాత చేస్తానన్నాడు. నేనే వదిలిపెట్టానని చెప్పలా. మీకు అర్థమైందా? ఇప్పటికి కూడా అరెస్ట్ చేస్తారు, అది నాకు లడ్డు లాంటి అవకాశం అన్నాడు. నేను అదే అంటున్నాను కదా మరి. అవును, మరి ఆ ప్రొసీడింగ్స్ రావాలి, రాకుండా వేగంగా అరెస్ట్ చేస్తే ఎలాగన్నాడు? మీరు కావాలంటే టీడీ జనార్దన్ ఉన్నారు, వర్ల రామయ్య ఉన్నాడు, మేము ఒక 10 మంది ఉన్నాము నాయకులం, ఆయనతో పాటు కూర్చొని తీసుకున్నాను. నేను ఫీడ్బ్యాక్ తీసుకోండి. నేను మీ స్క్రోలింగ్ పాయింట్ కూడా పంపించా నిన్న. సరే చెప్పండి, పాయింట్ రండి. ఏంటి అయితే నెక్స్ట్ ఏంటి? ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఆధారాలు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్నాడు. ఎందుకు వదులుతారు? ఇప్పుడు అమెరికాలో వచ్చింది, అది ఇండియాకి ప్రొసీడింగ్స్ రాలేదు, వచ్చిన తర్వాత అరెస్ట్ చేద్దాం, ఎందుకు దాని మీద కంగారు, మనకి పూర్తి ఆధారాలు దొరకాలి కదా అన్నాడు. అది జరిగిన విషయం. అది అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టిన అన్నాడు. అది కూడా మళ్ళీ 1 అవర్ జరిగింది ఆ కాన్వర్సేషన్. తెలుసు. నేను అంటే ఏంటి ఇప్పుడు వారం కాదు రఫీ గారు, విషయం ఏంటి ఇప్పుడు? అంటే వచ్చిన తర్వాత అంటే ఒక వార్నింగ్ ఇచ్చారా మీరు న్యూ ఇయర్ లో అందరికి? వార్నింగ్ ఏంటి? ఒక విలేకరు అడిగాడండి, అదేంటి సెకీ ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది కదా, మీరెందుకు అరెస్ట్ చేయలేదని ఒకతను అడిగాడు. ఒకతను అడిగితే అమెరికాలో వచ్చినటువంటి అంశం కదా, ఇక్కడ మన ఇండియాకి ఇంకా రాలేదు కదా, వస్తే నేను దాని మీద చర్యలు తీసుకుంటాను, నాకు అది లడ్డు లాంటి అవకాశం అన్నాడు. తప్పేముంది అంటున్నాడు దాంట్లో? తప్పేముంది? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమైనా ఆధారాలు దొరుకుతాయి? ఇప్పుడు మీరు చాలా విషయాలు, ఇసుకలో, మద్యంలో, ఇంకా అనేక విషయాలు లోతైనటువంటి దర్యాప్తులు చేస్తున్నాం. అవన్నీ దర్యాప్తులు చేతికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఓకే, బయటికి రాలేనికుండా ఏం వదిలే పరిస్థితి లేదని కూడా చెప్పాడు. ఆ మాట కూడా చెప్పాడు అంతకు ముందు ఇంకో విలేకరు అడిగినప్పుడు. కూటమి ముందున్న సవాల్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం అంటారు ఇప్పుడు. అబ్బేం కాదు, మాకు అది కూడా చెప్పాడు, మాకు అరెస్టులు, కక్ష సాధింపులు మనకి ఉన్నటువంటి సవాల్ కాదు, రాష్ట్ర అభివృద్ధి సవాల్, మనకి రాష్ట్ర అభివృద్ధి చేయడమే సవాల్ అని చెప్పాడు. మరి ఇంకేం చెప్పాలి చెప్పండి. రైట్. తిరుపతిరావు గారు, బీజేపీ నుంచి. తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్కారం అండి. నిన్నటి ముఖ్యమంత్రి గారు